సభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి దిశానిర్దేశనం తెలంగాణ ప్రజల హక్కులకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలిగినా దాన్ని ప్రశ్నించడం అనేది భారతీయ రాష్ట్ర సమితి యొక్క బాధ్యత, హక్కు. ఈరోజు ఈ ప్రభుత్వం ద్రోహంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ పాపం వాళ్ళను వెంటాడుతూ ఉంటే ఆ భయంలో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి శాసనసభ వేదికగా జగదీష్ రెడ్డి గారు ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు, వారు నిలదీస్తున్నటువంటి విధానానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు. కాబట్టి జవాబుదారి లేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ద్రోహబుద్ధితో ద్రోహం చేయడమే కాకుండా మా పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీని, నాయకుల్ని, గొంతుల్ని ఈ విధంగా అణిచివేయడం సమంజసం కాదు అనేటువంటి భావనతో తెలంగాణ ప్రజానీకం కూడా ఉన్నటువంటి సందర్భంగా ఈ విషయంలో జగదీష్ రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని శాసన మండలి వేదికగా రేపు మేము కూడా మా నిరసనను తెలియజేస్తాం. ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి. ప్రజల మోసంతో అధికారంలోకి రావడమే కాకుండా ప్రజాప్రతినిధుల మీద ఇటువంటి చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉంది.